అచ్యుతాపురం సెజ్ లో భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలుడికి 6 బలైపోయారు. మృతుల సంఖ్య మరింత పెరగచ్చంటున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు అనకాపల్లి కలెక్టర్ తో మాట్లాడారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. కలెక్టర్లు ప్రతి రోజు పనుల్ని రివ్యూ చేయాలని ఆదేశించారు. ట్రిపుల్ దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించాలన్నారు. భవిష్యత్ అవసరాలకి తగినట్లుగా అలైన్మెంట్ లో మార్పులు చేయాలన్నారు. ఇక హోంశాఖ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విజయవాడలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రే హౌండ్స్ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు కేటీఆర్. రేపు మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, తుమ్మల రుణమాఫీ చేయడం చేతగాని వాళ్లు విమర్శిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేతల అంశం కోర్టుకెక్కింది. కొన్ని చర్యల్ని ప్రశంసిస్తూనే హైడ్రాకున్న చట్టబద్ధతను ప్రశ్నించింది. ఒక శాఖ అనుమతులిచ్చి మరో విభాగం కూల్చేయడం ఏంటి అంటోంది. జీవో నంబర్ 99 ప్రకారమే హైడ్రా పనితీరు ఉండాలంది. ఇక హీరో విజయ్ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్నారు. రేపు చెన్నైలోని ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించబోతున్నారు విజయ్. గెలుపు మనదే అంటూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఇక కోల్కతా డాక్టర్ అత్యాచారం ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలనుకుంటోంది సిబిఐ. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ కు అనుమతి కోరింది.